నిజంగానే 600,00,00,000 స్కాలర్‌షిప్ ఉందా? యెస్ మేడం. ఏంటి 600,00,00,000? ఇట్స్ ట్రూ మేడం. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ యూకేలో ₹600,00,00,000 స్కాలర్‌షిప్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్‌లో స్టూడెంట్స్‌కి అందించడం ఓన్లీ జరుగుతుంది. ఇంటర్నేషనల్ యెస్. స్టూడెంట్స్‌కి ఇంటర్నేషనల్ మాత్రమే. స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్స్ 600,00,00,000 మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి మేడం 10,00,000 వరకు స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. 10,00,000. స్కాలర్‌షిప్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి మేడం. అందులో యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్ అని చెప్పి, అకాడమిక్ స్కాలర్‌షిప్, మెరిట్ స్కాలర్‌షిప్, ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్, ఎర్లీ పేమెంట్ స్కాలర్‌షిప్స్ అని చెప్పి అలా యూకేలో 600,00,00,000 స్కాలర్‌షిప్స్ అనేటివి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్‌షిప్స్ ఉన్నాయంట కదా అని చెప్పి అప్లికేషన్ పెడితే స్కాలర్‌షిప్స్ రావండి. హ్మ్. ఖచ్చితంగా దానికి ఒక గైడెన్స్, దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. 10,00,000 వరకు నాకు స్కాలర్‌షిప్ అందాలి అనుకునే స్టూడెంట్స్‌కి 100% దానికి రీసోర్స్ సపోర్ట్ ఉంటది. ఒక్కసారి మన దగ్గరికి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ స్కాలర్‌షిప్ అప్లై చేస్తాం. 10,00,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎర్లీగా వచ్చి అప్రోచ్ అయిన స్టూడెంట్స్‌కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద స్కాలర్‌షిప్స్ యూనివర్సిటీస్ ఇస్తాయి. టాప్ యూనివర్సిటీస్ ఇస్తాయి కూడా మళ్ళీ. లేట్ అయితే ఏందంటే ఆ టాప్ యూనివర్సిటీస్ స్కాలర్‌షిప్స్ ఇవ్వడం ఆపేస్తాయి. వాటికి కూడా లిమిట్ ఉంటది అప్లికేషన్ పెట్టే టైంలో. 12,00,000కే మాస్టర్స్ అయిపోతుందా? మన ఏపీ, తెలంగాణలో చూసుకుంటేనే మినిమమ్ 20,00,000, 18,00,000, అబోవ్ 15,00,000, ఇంకా మంచి పెద్ద పెద్ద మంచి కాలేజెస్ ఉన్నాయంటే మినిమమ్ 25,00,000 వరకు కూడా మాస్టర్స్ అవుతున్నాయి. అవును. అవును. యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి 600,00,00,000 స్కాలర్‌షిప్ ఇస్తూ 12,00,000కే మాస్టర్స్ అయిపోవడం అనేది చాలా యూనిక్‌గా, ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మేడం. యూకేలో మాస్టర్స్ జస్ట్ ఇన్ 12,00,000 టు 15,00,000 మధ్యలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ టు 2 ఇయర్స్ కోర్స్, నాట్ 1 ఇయర్. 2 ఇయర్స్ కంప్లీట్‌గా మాస్టర్స్ కోర్స్ అనేది 12,00,000లోనే అయిపోతుంది. 12,00,000లో కంప్లీట్ అయిపోయింది మేడం. ట్రూయే కదా సార్ ఇది? నిజంగా మేడం. పక్కా. అది కూడా నేను చెప్పేది నార్మల్ యూనివర్సిటీస్ కూడా కాదు. టాప్ యూనివర్సిటీ, అది కూడా ప్లేస్‌మెంట్ అందిస్తున్న యూనివర్సిటీ ఫీజు నేను చెప్పేది. ఓకే. ఎవరైతే టాప్ యూనివర్సిటీలో తక్కువ బడ్జెట్‌లో దట్ టు ఇన్ 12,00,000లో మీరు యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ చేసుకుందాము, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుందాము అనుకునే స్టూడెంట్స్‌కి మేము వీసోర్స్ తరఫు నుంచి మనము 200 యూనివర్సిటీస్‌తో టై అప్ అయినాం మేడం యూకేలో. అవి కూడా టాప్ యూనివర్సిటీస్. అది కూడా 2 ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ ఉన్న యూనివర్సిటీస్. దట్ టు ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్. దట్ టు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్. అదే ఇంటర్న్‌షిప్ ఒక కంపెనీలో చేసుకుంటున్నప్పుడు దానికి రీరూటింగ్‌లో డైరెక్ట్‌గా అదే కంపెనీలో సెటిల్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్న టాప్ యూనివర్సిటీస్ 12,00,000 నుంచి 15,00,000లో కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్‌ని మనం స్టూడెంట్స్‌కి సజెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి బయట మార్కెట్‌లో కంటే కనీసం ఒక 1,00,000 నుంచి 2,00,000 రూపాయల స్కాలర్‌షిప్ డిఫరెన్స్ చూపిస్తాం. 1,00,000 నుంచి 2,00,000 రూపాయల ఫీజ్ డిఫరెన్స్ చూపిస్తాం మేము. ఓహ్! దట్ ఈస్ వీసోర్స్ క్రెడిబిలిటీ మేడం. అంటే మాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి అన్ని లింక్స్ మాకు మొత్తం ప్రాపర్ క్లారిటీ ఉంది. డైరెక్ట్ యూనివర్సిటీ అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. ప్రాపర్ అప్లికేషన్, ప్రాపర్ స్కాలర్‌షిప్ కావాలంటే ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి దానికి. ఆ ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ మన వీసోర్స్‌కి ఉంది. 21 ఇయర్స్ నుంచి మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నాం మేడం. మాకు ఓన్లీ స్టూడెంట్స్‌కి అడ్మిషన్స్ టాప్ యూనివర్సిటీలో చేయాలని చెప్పి డైలీ పొద్దున్న లేస్తే అదే పని, ఈవినింగ్ క్లోజ్ చేసినాక రేపు పొద్దున అదే పని.